నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, నరసన్నపేటలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సందడి. కేటీఆర్ మాట్లాడిన అహంకారంతో కాదు, కొడుకుగా ఆవేదనతో కాంగ్రెస్ కు తలసాని కౌంటర్. అప్పట్లో ఉచిత కరెంట్, సమయానికి నీళ్లు, గత కేసీఆర్ పాలన గుర్తు చేసుకుంటున్న రైతాంగం. నిరుద్యోగుల గూటికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జాబ్ క్యాలెండర్ ఏమైందంటూ కాంగ్రెస్ పై ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దాదాపు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ప్రకారం నరసన్నపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా పచ్చదనంతో తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు. నరసన్నపేట పరిధిలోని ఎస్వీఎల్ మిల్ సమీపంలో ఏర్పాటు చేసిన సరికొత్త ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం షెడ్ ను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం ఎస్వీఎల్ మిల్ సమీపంలోనే సిద్ధం చేసిన ప్రజావేదిక వద్ద స్థానిక ప్రజలు, లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. జిల్లా ప్రగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో 1500 మంది పోలీసు సిబ్బందితో నిరంతర నిఘా మరియు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పొలిటికల్ సందడి నెలకొంది. పార్టీ శ్రేణులు, అధికారులు సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదటి పాకాన పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఒక కొడుకుగా కేటీఆర్ ఆవేదనను అర్థం చేసుకోవాలంటూ తలసాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లో మీడియా ముందుకొచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ ప్రజల పక్షాన్ని నిలబడి ఉధృతంగా మాట్లాడితే కొందరు కాంగ్రెస్ నేతలు దాన్ని అహంకారమని ముద్ర వేస్తున్నారని తలసాని మండిపడ్డారు. అది అహంకారం కాదని, ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై గళమెత్తడమేనని స్పష్టం చేశారు. మీ అన్ననో తండ్రినో ఎవరైనా తిడితే మీకు కోపం రాదా అంటూ తలసాని సూటిగా ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ను పట్టుకుని పేగులు మెడలో వేసుకుంటా, తొక్కుతా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత దారుణంగా మాట్లాడినప్పుడు ఒక కొడుకుగా కేటీఆర్ బాధ ఎలా ఉంటుందో విమర్శలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కన్న తండ్రిని అంతలా అవమానిస్తుంటే ఏ కొడుకైనా ఊరుకోడని, ఆ క్రమంలోనే కేటీఆర్ నుంచి అంతటి తీవ్రమైన ప్రతిస్పందన రావడం సహజమని సమర్థించారు. ముఖ్యమంత్రి భాషను మార్చుకోకుండా కేటీఆర్ ప్రసంగాలను తప్పుపట్టడం తగదంటూ తలసాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మరింత మంటలు రేపేలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు చాలా ఉధృతంగా ముందుకెళ్తారు, ఉధృతంగా మాట్లాడినప్పుడు కొంతమంది బాగా మాట్లాడుతుండంటారు, కొంతమంది ఏమంటారు ఈయనకు అహంకారం ఎక్కువ అని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. ఆయన కన్న తండ్రి కదా, కేటీఆర్ కు కన్న తండ్రి కదా. నువ్వు నీ కొడుకునో, మీ అన్ననో, మీ నాయననో అంటే నువ్వు ఊకుంటావా? ఇంటికాడ కొట్లాటైతే మరి అలా తండ్రిని పట్టుకొని పేగులు మెడలేస్తా, తొక్కుతా. ఇప్పుడు తొక్కడానికి కూడా పర్సనాలిటీ మనలాగా ఉండాలి కదా. తొక్కడానికి కూడా నేను మెడల్ వేసుకుంటా, దీనికి ఆ కోటిలాడనికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు ఎవడన్నా?
తెలంగాణలో సాగునీరు కరెంట్ సరఫరాపై క్షేత్రస్థాయిలో రైతాంగం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అందించిన ఉచిత కరెంట్ సాగునీటి సరఫరాను గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గెలవడం అసాధ్యమని, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని రైతులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు, సాగునీటి ఎద్దడిపై రైతులు నిప్పులు చెరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలి కుదిలేశారని, కళ్లాల్లో ధాన్యం ఎండిపోతున్నా కొనుగోళ్లు సకాలంలో జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయానికి ఉచిత కరెంట్, సాగుకు అవసరమైన నీళ్లు వచ్చేవని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేదని కొనియాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేస్తే ఇప్పుడు కరెంటు కోతలు, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయే పరిస్థితి తెచ్చారని మండిపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచే ప్రసక్తే లేదని, రైతు కష్టాలు తెలిసిన నాయకుడిగా మళ్లీ కేసీఆర్ గెలిచి తీరతారని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి వస్తున్న ఈ తీవ్ర అసంతృప్తి అధికార కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో పెద్ద సవాల్గా మారేలా కనిపిస్తోంది. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిపాలన? మరి ఏం చేద్దాం, ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసేటట్లేదు. మన చేతులు ఉంటే మనం ఎగురుదాం, మన చేతులు లేదు, దారిని కింద పడ్డది. మనం దాన్ని పట్టుకొని ఏం పెడతాం, ఏవులా పడతాం. ఇంత కోసం ఉంటుందా రైతుకి ఎక్కడైనా? చాలా పెద్ద రైతు, పెద్ద కోసే ఉన్నది, ఘోరమైన కోస. ఇక నాసుంటే ముసలోడు అంటే ఎండకే అడ్డం పడి ఎండ దెబ్బతిని అదైతారు. బాగా అనిపిస్తలేదు ఇట్లా? బాగా కాకపోతే సావాల్సింది అనిపిస్తుంది. ఇంటికి పోతే ఆ లేడీస్ తిడతారు, మా భార్యలు వాళ్ళు, ఎందుకు మా పిల్లలు మీకు ఎందుకు ఈ కథ, మనం బతకకున్నాం అయితే నువ్వు వచ్చినాక మాకెందుకు అని వాళ్ళు అంటాను. ఏం చేస్తాం. ఇక రేవంత్ రెడ్డి అక్కడనే ఉండొచ్చు, పరిపాలన చేస్తా ఉండొచ్చు, కానీ రైతు గురించి అయితే ఒక్కనాడు యూట్యూబ్ లో మాట్లాడలే, ఏ దాంట్లో మాట్లాడలే, ఏం సమస్యలు చెప్తలేరు. ప్రతి గింజనైనా ఆగం చేయదు. ఇంకా ఒక్కటి దేవుని పుణ్యాన మాకు వర్షాలు లేవు. వర్షాలు ఉంటాయి ఇక్కడ ఘోరం. జపరగడ మండల్, ఐలోన్ మండల్, ఈ మధ్యలో గన్పూర్ మండలంలో ఒక్క వర్షం వల్లే. ఆ వర్షం పడేంటి అన్ని పెంటల దిబ్బలు పోవాల్సిందే, అవి వదిలిపెట్టవలసిందే. కేసీఆర్ హయాంలో ఇట్లా రైతులు గోసలు పడ్డారు. బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు నీళ్లు కావాలంటే వచ్చినాయి, కరెంట్ కావాలంటే వచ్చింది. ఇట్లా టక్షీట్ రాయంగానే టకా దిగిపోయినాయి. రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? తెలంగాణలో నిరుద్యోగ యువత సమస్యలపై రాజకీయ శాఖలు రాజుకుంటున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించిందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యువత భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపిస్తూ తక్షణమే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతూ ఎమ్మెల్యే సుధీరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్లోని అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ల వద్దకు స్వయంగా వెళ్లి నిరుద్యోగ యువతను కలిశారని సుధీరెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, విద్యార్థుల కోసం 5 లక్షల విద్యా భరోసా కార్డు అందిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్లో తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి యువతను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఊసే ఎత్తడం లేదని, నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడడం ఆపాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులను వెంటనే నోటిఫై చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సుధీర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం త్వరలోనే స్పందించకపోతే యువతతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ రోజు ఆస్పిరెంట్స్ అనే ఆస్పిరెంట్ 2 పాయింట్ అని చెప్పేసి శంకర్ అనే ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసిగి వేసారిపోయి నోటిఫికేషన్లు వస్తలేవు, జీవితం గడవాలంటే కష్టమవుతుంది. మరి తల్లిదండ్రులు అందరూ కూడా అప్పులు చేసి ఉద్యోగం వస్తుంది నా కొడుకు ఆశతోటి హైదరాబాద్కు పంపించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఫీజులు కట్టి చదివించి రెడీగా ఉంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వంలో పడకపోగా చివరికి విసిగిపోయి టీ పాయింట్ పెట్టుకున్నాం. ఇది ఒక డ్రామా చూడండి. నిరుద్యోగులతో రాహుల్ ముచ్చట. సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ గారు పోయినరు, నిరుద్యోగులతో ముచ్చటించిండ్రు, నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నమ్మబలికిండ్రు. నమ్మబలికితే ఈ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగంతో ఆశ కోసం ఎదురు చూస్తుండ్రు కాబట్టి ఆయన మాటలు నమ్మిండ్రు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని చెప్పేసి ఊరూరు వాడ తిరిగి వీళ్ళ తల్లిదండ్రుల్ని, తాత ముత్తాతల్ని అందరినీ కూడా ఒప్పించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ ఏమో సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నమ్మబలికిండు. మరి ప్రియాంక గాంధీ మరి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇవాళ సరూర్ నగర్ స్టేడియంలోకి వచ్చి ఆమె నమ్మబలికింది.
అలాగే రౌండ్ టేబుల్ సమావేశం. కాకినాడ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రక్తపాతం సృష్టించింది. ఒక టిప్పర్ లారీ పొట్టకొట్టి కోసం ఉపాధి పనులకు వెళ్తున్న అమాయక కూలీల జీవితాలను ఛిద్రం చేసింది. కొవ్వూరు బ్రిడ్జ్ సమీపంలో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ కూలీలను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో మృత్యుతో పోరాడుతున్నారు. రోజులాగే ఉపాధి పనుల కోసం బయలుదేరిన ఆ కూలీలను మృత్యువు లారీ రూపంలో కబళించింది. కాకినాడ జిల్లా కొవ్వూరు బ్రిడ్జ్ పరిసర ప్రాంతంలో ఉపాధి హామీ మరియు ఇతర రోజువారీ పనుల నిమిత్తం కూలీలంతా ఒకే చోటు చేరారు. వీరంతా రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ లారీ వారిపైకి దూసుకెళ్లింది. లారీ బలంగా ఢీకొట్టడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై రక్తసిక్తమైన మృతదేహాలు పడి ఉన్న దృశ్యాలు స్థానికులను తీవ్రంగా కలిచివేశాయి. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులు వెంటనే స్పందించి 108 వాహనంలో వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లారీని వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి రోడ్డుపై ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. పనుల కోసం వెళ్లిన వారు శవాలై తిరిగి రావడంతో బాధితుల గ్రామాల్లో విషాదచారాలు అలుముకున్నాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైన ఆల్రెడీ ఉండగానే 20 మంది ఉండగానే పైన అవ్వాల్సింది, ఇంకా కొంచెం మంది కిందకి దిగుతూ ఉండగా డ్రైవర్ వచ్చి తాగేసాడు. క్రాస్ కు వచ్చి గుద్దేశాడు సార్. 6:20 6:18 అలా టైం. 5 ఇద్దరు గాయాలయ్యా, 4 స్పాట్ డెడ్. చీడిగా అందరూ చీడిగా. లేదు, విడివిడిగానే మహిళ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బండి సంజయ్ పేరును వాడకుండా కోర్టు గ్యాగ్ ఆదేశాలు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంపై హైకోర్టు న్యాయవాది జీలకర్ర శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవన్నీ పచ్చి అబద్దాలని, ప్రజలను తప్పుదో పట్టించేలా కొందరు లాయర్లు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో మీడియా ముందుకొచ్చిన అడ్వకేట్ జీలకర్ర శ్రీనివాస్ ఈ వివాదంపై లీగల్ అంశాలను ప్రస్తావించారు. తన కొడుకు కేసులో తన పేరును ప్రస్తావించొద్దని బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టులో కేవలం పిటిషన్ మాత్రమే దాఖలు చేశారని, ఆ పిటిషన్ కి ఇంకా కేసు నెంబర్ కూడా కేటాయించలేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. కేసు లిస్టు కాకముందే కోర్టు ఆదేశాలు ఇచ్చేసినట్టు ప్రచారం చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బీజేపీకి అనుకూలంగా ఉండే కొందరు అభిమాన లాయర్లు సమాజాన్ని తప్పుదో పట్టించేలా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఇది పవిత్రమైన న్యాయవృత్తికే అవమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీ ఆఫీసులు చూసుకోవాలని, నల్లకోటు వేసుకుని న్యాయవృత్తికి అప్రదిష్ట తీసుకురావద్దని హెచ్చరించారు. లేని ఆదేశాలను ఉన్నట్లుగా చూపిస్తూ ఫేక్ ప్రచారం చేసిన సదరు న్యాయవాదులపై బార్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి చుట్టూ తిరుగుతున్న ఈ లీగల్ వివాదం ఇప్పుడు అటు రాజకీయంగా ఇటు న్యాయవర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఇంకొక ముఖ్యమైన విషయం, సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పేరుని వాడకూడదని కేసు వేస్తే కోర్టు తీర్పులు ఇచ్చిందని, ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి కొంతమంది లాయర్లు మీడియా ముందు మాట్లాడారు. అది పచ్చి అబద్ధం. అసలు హైకోర్టుకే వెకేషన్ పీరియడ్ లో ఆర్డర్స్ ఇవ్వడానికి లేకపోతే సిటీ సివిల్ కోర్టుకి ఆ ఆర్డర్ ఇచ్చే అధికారం ఎక్కడుంటదండి? ఒకటి, అసలు అది ఫైల్ చేశారు అంతే, కేవలం ఫైల్ చేశారు, ఇంకా నెంబర్ కూడా కాలేదు. అది బెంచ్ ముందుకి ఆర్గ్యుమెంట్ కూడా రాలేదు. నెంబర్ కాకుండానే జడ్జి గారి ముందుకు అది ఆర్గ్యుమెంట్కి రాకుండానే, ఆర్గ్యుమెంట్ వినకుండానే సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా మీడియా ముందుకొచ్చి కొంతమంది లాయర్లు మాట్లాడారు. అది మొత్తం సమాజాన్ని తప్పుదారి పట్టించేది, న్యాయ వ్యవస్థని అప్రతిష్ట పాలు చేసేది. బండి సంజయ్ గారి పట్ల మీకు వ్యక్తిగతమైన ప్రేమాభిమానాలుంటే ఆయనకి మీరు వ్యక్తిగతంగా సంఘీభావం తెలపండి, తప్పేం లేదు. మీకు నిజంగానే బీజేపీ నచ్చి ఉంటే ఆ బీజేపీ కోసం మీరు పని చేసుకోండి, తప్పులేదు. కానీ నల్లకోటు వేసుకొని కోర్టు ఇవ్వని ఆర్డర్ని ఇచ్చిందని చెబుతూ తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా భారత ప్రధాని నరేంద్ర మోడీ 5 దేశాల అధికారిక పర్యటన అత్యంత విజయవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఆయన నెదర్లాండ్స్ చేరుకున్నారు. ప్రధాని మోడీకి అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. నెదర్లాండ్ పర్యటనలో భాగంగా పలు కీలక ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని పాల్గొనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ లో అడుగుపెట్టారు. విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి అక్కడి ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. అనంతరం ప్రధాని బస చేసిన హోటల్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న ప్రవాస భారతీయులు భారతీయ జెండాలతో సంప్రదాయ దుస్తులతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని సైతం వారి వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ప్రధాని మోడీ గౌరవార్థం ప్రవాస భారతీయులు మరియు స్థానిక కళాకారులు రాక్ దేశ్ ఆధారిత భారతీయ సంప్రదాయ నృత్య ప్రదర్శన ప్రదర్శించారు. ఈ సాంస్కృతిక ప్రదర్శన అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ రాజు రాణితో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. అదేవిధంగా ఆ దేశ ప్రధానితో కలిసి ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2 దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు మరియు పరస్పర సహకారంపై పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. భారత్, నెదర్లాండ్స్ దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని మోడీ జరపబోయే ఈ చర్చలు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. संख्या में भारतीय समुदाय के लोग प्रधानमंत्री के स्वागत के लिए होटल परिसर में मौजूद रहे। ये तस्वीरें द हेग नीदरलैंड से जब प्रधानमंत्री वहां पहुंचे, तमाम बड़ी संख्या में भारतवंशी वहां मौजूद थे। हाथों में तिरंगा लेकर प्रधानमंत्री का स्वागत करते हुए बड़ी संख्या में बच्चे भी नजर आ रहे हैं और तमाम बच्चे प्रधानमंत्री से आशीर्वाद लेते हुए, प्रधानमंत्री भी बहुत खुशी से सभी के साथ संवाद करते हुए, मिलते हुए और उनके साथ अपनी खुशियों के पल साझा करते हुए। तस्वीरें प्रधानमंत्री के नीदरलैंड హైదరాబాద్ నగరవాసులారా జాగ్రత్త. మీరు ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు డ్రా చేయడానికి వెళ్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. జూబ్లీ హిల్స్ పరిధిలో సరికొత్త తరహాలో ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న ఘరానా ముఠా వెలుగులోకొచ్చింది. ఏటీఎం మిషన్ల నుంచి డబ్బులు బయటకు రాకుండా ప్లాస్టిక్ కార్డులు అడ్డుపెడుతూ ఖాతాదారులు సొమ్మును కొల్లగొడుతున్నారు. ఈ ముఠాకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సంచలనంగా మారింది. భాగ్యనగరంలో ఏటీఎం సెంటర్ల లక్ష్యంగా క్యాష్ ట్రాప్ ముఠా హల్చల్ చేస్తోంది. ఈ ముఠా సభ్యులు ముందుగానే ఏటీఎం కేంద్రాలకు చొరబడి క్యాష్ వచ్చే స్లాట్ వద్ద ఎవరికీ కనిపించకుండా ఒక ప్లాస్టిక్ కార్డును అడ్డుగా పెడుతున్నారు. ఆ తర్వాత వచ్చే ఖాతాదారులు డబ్బుల కోసం పిన్ నెంబర్ కొట్టినా ట్రాన్సాక్షన్ సక్సెస్ అని పడినా డబ్బులు మాత్రం బయటకు రావు. మిషన్ చెడిపోయిందని భావించి ఖాతాదారు బయటకు వెళ్లగానే ఈ ముఠా లోపలికి వచ్చి ఆ ప్లాస్టిక్ కార్డును తీసి అందులో ఇరుక్కుపోయిన క్యాష్ తో హాజరవుతున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కేవలం గత 15 రోజుల్లో ఇలాంటి వరుస సంఘటనలు 3 చేసి తెచ్చుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. వరుసగా ఖాతాదారుల సొమ్ము మాయమవుతుండటంతో అలర్ట్ అయిన బ్యాంక్ మేనేజర్ దీనిపై జూబ్లీ హిల్స్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఏటీఎం కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు రానప్పుడు వెంటనే బ్యాంక్ అధికారులను గానీ సెక్యూరిటీ గార్డును గానీ సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ క్యాష్ ట్రాప్ ముఠా నెట్వర్క్ నగరం మొత్తం విస్తరించి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తెరిచి ఉంచిన బోరుబాబులు అమాయకుల ప్రాణాలను బరితీసుకుంటున్న ఘటనలు ఎన్ని చూస్తున్నా మార్పు రావడం లేదు. నల్గొండ జిల్లాలో ఇలాంటిదే ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన 4 ఏళ్ల మనవణ్ణి కాపాడేందుకు వెళ్లిన ఓ తాత అదే గుంతలో ఇరుక్కుపోయి ఊపిరాడగా ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి ఉప సర్పంచ్గా సేవలందిస్తున్న ఆయనే ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఊహించని ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ మండలం ఓట్లపల్లి శివార్లోని ఒక వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటూ 4 ఏళ్ల బాలుడు అక్కడ తెరిచి ఉన్న బోరు గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. కళ్లెదుటే మనవడు గుంతలో పడిపోవడం చూసి తట్టుకోలేకపోయిన తాత వెంకన్న బాలుని కాపాడాలనే ఆరాటంతో వెంటనే ఆ గుంతలో దిగారు. అయితే దురదృష్టవశాత్తు ఆయనే స్వయంగా అదే బోరు గుంతలో ఇరుక్కుపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మిర్యాలగూడ రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీలు, రెస్క్యూ సిబ్బంది సాయంతో యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ చేపట్టి బోరు గుంతలో నుంచి తాత మనవణ్ణి సురక్షితంగా బయటకు తీశారు. లోపల చాలాసేపు ఉండడంతో ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురైన ఉప సర్పంచ్ వెంకన్నను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యంలోనే ఆయన పరిస్థితి విషమించి కండమూశారు. అదృష్టవశాత్తు బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
మనవణ్ణి ప్రాణాలతో కాపాడుకున్న కుటుంబాన్ని పెంచి పెద్ద చేసిన తాత కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో ఓట్లపల్లి గ్రామంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ఇంధన ధరల ఎఫెక్ట్ గట్టిగా పడేలా కనిపిస్తోంది. లారీ అసోసియేషన్లు రవాణా ఛార్జీలు పెంచాలంటూ డిమాండ్ చేస్తుండటంతో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఛార్జీలు పెంచకపోతే మరో 2 రోజుల్లో నిరసన బాట పడతామని లారీ ఓనర్ల అసోసియేషన్లు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో రవాణా రంగం నుంచి కొత్త సమస్య వచ్చిపడింది. డీజిల్ ధరలు భారీగా పెరగడంతో పాత రేట్లతో లారీలను నడపడం సాధ్యం కాదని లారీ ఓనర్ల అసోసియేషన్ స్పష్టం చేస్తోంది. పెరిగిన ఇంధన ధరల భారాన్ని తాము మోయలేమని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను సవరించాలని కోరుతూ లారీ ఓనర్ల అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా కొత్త టారిఫ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మరో 2 రోజుల్లో రవాణా సేవలు నిలిపివేసి నిరసన చేపట్టేందుకు అసోసియేషన్లు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ లారీలు నిలిచిపోతే కళ్లాల్లో ఉన్న ధాన్యం మిల్లులకు తరలించడం నిలిచిపోతుందని, వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి లారీ యజమానుల సమస్యను పరిష్కరించి ధాన్యం తరలింపునకు ఆటంకం కలగకుండా చూడాలని జిల్లా రైతాంగం కోరుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి చేదు అనుభవం ఎదురైంది. చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో పర్యటించిన ఆయనను స్థానిక మహిళలు, రైతులు గట్టిగా నిలదీశారు. సాగునీటి విడుదల నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాల్యాల గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను గ్రామ మహిళలు ఒక్కసారిగా అడ్డుకున్నారు. సకాలంలో సాగునీరు సరిగ్గా విడుదల చేయకపోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మహిళలు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు ఇవ్వకపోయినా కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తెస్తే ఇప్పుడు కొనుగోలు కూడా చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. మహిళలు వరుస ప్రశ్నలతో నిలదీస్తుండటంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏం మాట్లాడాలో తెలియక అసహనానికి గురయ్యారు. గ్రామస్తుల ఆగ్రహాన్ని గమనించి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన అక్కడికక్కడే తన వాహనం ఎక్కి వెనుదిరిగారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, కేవలం ఓట్ల కోసమే వస్తున్నారంటూ మాల్యాల గ్రామస్తులు ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటనలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వేములవాడ నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా మే 20వ తేదీన మందుల దుకాణాలు పూర్తిగా బంద్ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకుని దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న ఆన్లైన్ ఫార్మసీ దందాకు వ్యతిరేకంగా మెడికల్ షాపుల అసోసియేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆన్లైన్ మందుల అమ్మకాలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేస్తోంది. ఆన్లైన్ మెడిసిన్ బిజినెస్ వల్ల ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పు పొంచి ఉందంటూ తెలంగాణ మెడికల్ షాపుల అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సేవల కోసం అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్ని సడలింపులు, ఆదేశాలను అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఆన్లైన్లో అక్రమ మెడిసిన్ దందా విచ్చలవిడిగా సాగుతోందని అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా నకిలీ మందులతో పాటు అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ మరియు నిషేధిత మందులు నేరుగా ప్రజల చేతుల్లోకి వెళ్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణ లేని ఈ ఆన్లైన్ సేవల వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, తక్షణమే ఈ ఫార్మసీ విధానానికి కేంద్ర ప్రభుత్వం పులి స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అక్రమ దందాను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడుతూ నిరసనగా మే 20న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ షాపులను మూసివేయాలని అసోసియేషన్ పిలుపునిచ్చింది. రోగులకు ఇబ్బంది కలగకుండా అత్యవసర సేవలు మినహా సాధారణ మందుల అమ్మకాలను ఆ రోజు పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ నెల మే 20వ తారీఖున ఆల్ ఇండియాలో జాతీయ స్థాయిలో మెడికల్ షాపులు బంద్ నిర్వహించబోతున్నాం. కోవిడ్ సమయంలో ఇచ్చిన అత్యవసర పరిస్థితుల దృష్ట్యా జీవోలు ఆన్లైన్లో పంపించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు ఇష్యూ చేసింది. 817E అని, 220E అని. వీటి వల్ల డీప్ డిస్కౌంట్స్ ఎక్కువైపోయి స్పోరియస్ డ్రగ్స్ మార్కెట్లో విచ్చలవిడిగా అందుబాటులో వస్తున్నాయి. వీటి ప్రభావం మెడికల్ షాప్ల వల్ల నైతికత మీద దెబ్బపడుతుంది. మా జీవనోపాధి పోతుంది. అధిక డిస్కౌంట్ ఇస్తూ ఆ స్పోరియస్ డ్రగ్స్ పంపిస్తూ ఆన్లైన్లో
తనిఖీలకు ఆస్కారం లేకుండా ఉంది. ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ జీవో అనేది తుదిరూపు దాల్చలేదు. అయినా కూడా సాకు పెట్టుకొని ఆన్లైన్ ఫార్మసీలు నడిపిస్తున్నారు. దీనికి ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా, ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా మేము ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రజలకి ఏదైతే ఆన్లైన్లో యాంటీబయాటిక్స్ కానీ హ్యాబిట్ ఫార్మింగ్ భార్యాభర్తల మధ్య వచ్చిన ఓ గొడవ పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. అలిగి పుట్టింటికి వెళ్లిన కోపంతో కన్న ప్రేమను మర్చిన ఓ ఉన్మాద తండ్రి తన 4 ఏళ్ల సొంత కూతుర్ని నూతిలో పడేసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. తూర్పుగోదావరి జిల్లా గాదరాల గ్రామంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా గాదరాల గ్రామంలో మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన వెలుగు చూసింది. గాదరాల గ్రామానికి చెందిన రాయవరపు రాజు అతని భార్యకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సదరు మహిళ భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లడంపై తీవ్ర ఆగ్రహానికి గురైన రాజు ఆ కోపాన్ని తన 4 ఏళ్ల కూతురుపై చూపించాడు. భార్యను మానసికంగా దెబ్బతీయాలనే క్రూరమైన ఆలోచనతో ఘాతకానికి పొడిగట్టాడు. ఇంటి సమీపంలో ఉన్న ఒక నూతి వద్దకు చిన్నారిని తీసుకెళ్లి ఏమాత్రం చాలు లేకుండా అందులోకి తోసేశాడు. నీటిలో మునిగి ఆ పసిపాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి కనిపించకపోవడంతో స్థానికులు బంధువులు వెతగ్గా నూతిలో విక్తజీవిగా తేలియాడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రామవరపు రాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. భార్యపై కోపంతో అమాయకు బిడ్డను పొట్టను పెట్టుకున్న తండ్రిపై గాదరాల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. నూతిలో పారేసాడు తీసుకెళ్ళి. తర్వాత ఏమో నా పిల్ల లేదు, నా మనవరాలు ఎదురో, నా మనవరాలు ఎదురని గోల్ చేస్తుంటే మేము ఊరందరం వచ్చి ఇక్కడ కూర్చొని వీళ్ళందరూ చూసి ఎదురా పిల్లని అక్కడ పారేసావంటే అది ఆ బిడ్డ ఉంది కదండి వెళ్ళిసారా అని ఆ పిల్ల వెళ్ళి నూతులన్నా పాడేసాడేమో చూద్దామనేసి ఆ పిల్ల వెళ్ళి సెల్లైట్ వేసి చూస్తే నూతిలో తేలిపోయిందంటది ఆ బిడ్డ. అసలు ఏంటమ్మా దేనికి అలా చేశాడు? దేనికంటే తాగేసి భార్య లేదని ఆవిడ ఎక్కడ ఉంటుంది? వాళ్ళ పాలచారులో ఉంటుందండి. వాళ్ళ బాబాయ్ వాళ్ళు తీసుకెళ్ళిపోరండి పాలచారు. వాళ్ళ బాబాయ్ వాళ్ళ పాలచారులు తీసుకుపోరు. ఆ అమ్మాయిని తీసుకుపోయి అప్పుడే 2 వారాలు 3 వారాలు అవుతుందండి. మొన్న వారం పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పేసిందండి. పెద్ద పిల్ల ఇక్కడే ఉంటుంది వాళ్ళ నాన్నమ్మ దగ్గర. చిన్న పిల్లని కూడా తీసుకొచ్చి అప్పచెప్పేసిందండి. ఎవరనుకున్నారో భార్య. వాళ్ళ బాబాయిలు ఇంట్లో సామానం ఉంటే వాళ్ళ బాబాయిలు ఇంటికాడ ఇక్కడ ఉంటుందండి ఇల్లు. వాళ్ళ రెండో బాబాయిలు ఇంటికాడ దాచేసుకుని సామానం ఆ పిల్లని ఇక్కడ వదిలేసేసి వాళ్ళ మా నానమ్మతోని వాళ్ళ బుల్లిబాబు వాళ్ళతోటి వాళ్ళ పెన్నమ్మలతోటి ఆటో ఎక్కేసి పాలచారులు వెళ్ళిపోయింది. ఆ పిల్లల్ని వదిలేసి ఎదవ తాగి తెలంగాణలో డ్రగ్స్ నెట్వర్క్ రూట్ మార్చింది. కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా ఇప్పుడు జిల్లాలకు కూడా పాకింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భారీగా డ్రగ్స్ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఏకంగా బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి బ్రౌన్ షుగర్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్న 2 కేటుగాళ్లను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు మత్తుమొట్ట ఆట కట్టించారు. భువనగిరి పట్టణంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. భువనగిరి పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను ఆపి పోలీసులు సోదాలు నిర్వహించారు. వారి వద్ద ఉన్న సంచులను పరిశీలించగా భారీగా నిషిద్ధ బ్రౌన్ షుగర్ డ్రగ్స్ లభ్యమవడంతో పోలీసులు ఒక్కసారిగా షాకు గురయ్యారు. నిందితులను పోలీస్ స్టేషన్ తరలించి తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఈ ముఠా ఏకంగా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల నుంచి ఈ అత్యంత ప్రమాదకరమైన బ్రౌన్ షుగర్ ను గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. తక్కువ ధరకే డ్రగ్స్ తెచ్చి ఇక్కడ స్థానిక యువతను టార్గెట్ చేస్తూ భారీ రేట్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరున్నారు, భువనగిరిలో వీరికి సహకరిస్తున్న స్థానిక ఏజెంట్లు ఎవరు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు అనగా 15/5/2026 రోజున మనకు ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మన భువనగిరి పట్టణంలోని ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ మధ్యాహ్న సమయంలో ఒక డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పేసి సమాచారం రాగా మా యొక్క ఎస్ఐ గారు లక్ష్మీ నర్సయ్య తన యొక్క సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ మనకి హబీబుర్ రెహమాన్ మరియు ఎస్కే ఖదీర్ వీరిద్దరు కూడా వెస్ట్ బెంగాల్ చెందినటువంటి ఒక లేబర్ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్కి ఎలక్షన్ సమయంలో వెళ్ళి ఆ యొక్క అధిక సంపాదన ఆశతోటి కొంత. నమస్కారం.